ఖడ్గ మూవీతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతోటి పాపులర్ అయ్యి తెలుగు చిత్రాల్లో తర్వాతి కాలంలో బిజీ కమెడియన్గా ఎదిగిన నటుడు పృథ్వీ. లౌక్యం సినిమా తర్వాత ఒక టైంలో బ్రహ్మానందంను కూడా వెనక్కి నెట్టి టాలీవుడ్ నెంబర్ 1 కమెడియన్ హోదాను అనుభవించాడు పృథ్వీ. కానీ అతడి మహర్దశ కొంతకాలమే నడిచింది. చూస్తుండగానే డౌన్ అయ్యాడు. ఆ తర్వాత రాజకీయాల మీద దృష్టి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరే క్రమంలో సినిమాలకు దూరం అయ్యాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమల నుంచి నడిచే ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా పనిచేస్తూ కొంతకాలం హవా నడిపించిన ఆయన ఓ మహిళతో శృంగార సంభాషణ తాలూకు ఆడియో ఒకటి రిలీజ్ కావడంతో అన్పాపులర్ అయ్యి పదవి కోల్పోయాడు. ఆ తర్వాత వైసీపీ నుంచి కూడా బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఈ మధ్య జనసేనలోని చేరి వచ్చే ఎన్నికల్లోని ఆ పార్టీకి ప్రచారం చేయబోతున్న పృథ్వీ తాను ఎస్వీబీసీ చైర్మన్ గా ఉండగా తలెత్తిన వివాదం తర్వాత ఏపీ సీఎం జగన్ ను భార్యతోటి కలిసి మాట్లాడిన సందర్భం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఎస్వీబీసీ చైర్మన్ గా ఉండగా బ్రహ్మోత్సవాల్లో ఎక్కడ చూసినా నేనే కనిపిస్తూ ఉండడంతో కొందరు తట్టుకోలేకపోయారు. వివాదాలు సృష్టించారు. నా మీద ఆరోపణలు వచ్చినప్పుడు అందరూ ఒకవైపే చూశారు. నా భార్య నాకు అండగా నిలిచింది. ఆమెతో కలిసి ముఖ్యమంత్రిని కలిశాను. మా వారు అలా చేయలేదని నాకు తెలుసు. ఆయన తప్పు చేసి ఉంటే ఇప్పటికిప్పుడే పోలీసులకు అప్పగిస్తా అని సీఎంకు నా భార్య చెప్పింది. ఆయనేమో మాట్లాడదామమ్మా అంటూ ఏదో చెప్పబోయారు. ఇక ఇవన్నీ వద్దు సార్ అని నమస్కారం పెట్టి బయటకు వచ్చేశాం. ఆ వెంటనే రాజీనామా చేశాను. తర్వాత ఆ పార్టీలోని ఇమడలేకపోయాను. కరోనా సెకండ్ వేవ్ లో నాకు వైరస్ సోకితే ఆసుపత్రిలో బెడ్ కావాలని సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదు. అప్పుడు నాగబాబు గారు, సాయి కుమార్ గారు స్పందించారు. ఇండస్ట్రీనే నన్ను కాపాడింది అని పృథ్వీ తెలియజేశారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.